ఏ హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఈ వీడియోలో మనమైతే ఇండియాలోని వన్ ఆఫ్ ద టాప్ బిగ్ బుల్ ఇన్వెస్టర్ అయిన ముకుల్ అగ్రవాల్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. అతని యొక్క పోర్ట్ఫోలియో చూస్తే దగ్గర దగ్గర 8,000 crores స్టాక్స్ వర్త్ అయితే ఉన్నాయి. అందులో ఒక టాప్ 5 హోల్డింగ్స్ ఆ స్టాక్స్ యొక్క బిజినెసెస్ అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముకుల్ అగ్రవాల్ నుంచి అయితే మనం ఎంతో నేర్చుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. స్కిప్ చేస్తే మీరే స్కిప్ అయిపోతారు. సో ఇక ముకుల్ అగ్రవాల్ ఒక టాప్ 5 హోల్డింగ్స్లో చూసుకుంటే టాప్ 5th ఉండేది నువామా వెల్త్ మేనేజ్మెంట్. సో ఈ కంపెనీ అయితే క్యాపిటల్ మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కంపెనీ అనమాట. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బిజినెస్ అనమాట. సో ఈ యొక్క కంపెనీ యొక్క బిజినెస్ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్, ఇన్వెస్టింగ్ సర్వీసెస్, ఇలా మల్టిపుల్ బిజినెసెస్ అనమాట నువామా వెల్త్. రీసెంట్ టైంలో చూసుకుంటే ఇండియాలో అయితే డిజిటలైజేషన్ ద్వారా కానీ స్టాక్ మార్కెట్లోకి అయితే ర్యాపిడ్గా అయితే ఇన్వెస్టర్స్ అయితే గ్రో అవుతున్నారు. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బిజినెసెస్ కూడా అయితే చాలా హెవీగా గ్రో అవుతాయి. సో ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ ఎక్కడన్నా కొనాలంటే మనకు ల్యాక్స్ క్రోర్స్ కావాలి. అదే స్టాక్ మార్కెట్లో అయితే మనం ఈవెన్ 100,000 రూపీస్లో కూడా స్టాక్స్ని ఈజీగా కొనుక్కోవచ్చు. ఈజీగా అమ్ముకున్న అమౌంట్ని లిక్విడిటీ క్యాష్ రూపంలో ఫాస్ట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అందుకే అది కాక ఇండియాలో మిడిల్ అండ్ పూర్ క్లాస్ పీపుల్ ఎక్కువ అనమాట. వీళ్ళకాడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే అంత ఎక్కువ అమౌంట్ ఉండదు. అందుకే స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేసేదానికైతే ర్యాపిడ్గా అయితే గ్రో అవుతున్నారు ఇన్వెస్టర్స్. సో ఈ కంపెనీ కూడా నువామా వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ యాక్టివిటీ బిజినెస్ అనమాట. సో ఫ్యూచర్లో అయితే ఇంకా ఎక్కువగా అయితే గ్రో అవ్వచ్చు. సో ఇది కూడా ఒక బెస్ట్ కంపెనీ నువామా వెల్త్. సో ముకుల్ అగ్రవాల్ ఒక నువామా వెల్త్ షేర్స్ పర్సంటేజ్ చూసుకుంటే తన పోర్ట్ఫోలియో 4.8% అయితే హోల్డ్ చేస్తున్నాడు. దీన్ని అమౌంట్ రూపంలో చూసుకుంటే 472 crores ఆఫ్ నువామా వెల్త్ షేర్స్ అయితే హోల్డ్ చేస్తున్నాడు అనమాట ముకుల్ అగ్రవాల్. ఈ 472 crores అనేది స్టాక్ మార్కెట్లో షేర్స్ ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల మేబీ నెంబర్ అటు ఇటు ఉండొచ్చు. కానీ అయితే ముకుల్ అగ్రవాల్ ఒక టాప్ 5 హోల్డింగ్స్లో నువామా వెల్త్ మేనేజ్మెంట్ కూడా అయితే ఒకటి. స్టాక్ నెంబర్ 4. సో స్టాక్ నెంబర్ 4 వచ్చి జోటా హెల్త్ కేర్. ఇదైతే హెల్త్ కేర్ రిలేటెడ్ బిజినెస్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ అయితే 2000లో అయితే స్టార్ట్ అయింది సూరత్, గుజరాత్లో. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మెడిసిన్స్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అలానే సెల్ కూడా చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తుంది. ఈవెన్ మన ఇండియాలో చేస్తుంది. గ్లోబల్ అయితే మోర్ దెన్ 20 కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్ చేసి అక్కడ కూడా బిజినెసెస్ చేస్తుంది. ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, యూఎస్ఏ కూడా వీటి ఒక మెయిన్ మార్కెట్ అనమాట. యూఎస్ఏ, యూరోప్లో అక్కడ ఉన్న కరెన్సీ మన ఇండియాలో అయితే హెవీగా అయితే రెవెన్యూ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. అలానే ఈ కంపెనీ అయితే హెవీగా అయితే క్యాష్ని అయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్ చేసి కొత్త ఇన్వెన్షన్ మెడిసిన్స్ కూడా తెస్తూ ఉంటుంది. ఇది కూడా ముఖ్యం అనమాట, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పెట్టడం కూడా. అలానే ఈ వీటి యొక్క ప్రోడక్ట్స్ ప్రైసెస్ చూసుకుంటే అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ అనమాట ప్రైసెస్. సో హెల్త్ కేర్ సెక్టర్లో ఈ కంపెనీ అయితే బెస్ట్ కంపెనీ అనమాట. అందుకే ముకుల్ అగ్రవాల్ ఈ కంపెనీ అతను ఒక పోర్ట్ఫోలియో ఈ కంపెనీ యొక్క షేర్స్ చూసుకుంటే 5% వెయిటేజ్ అయితే ఉంది. ఆ 5% వాల్యూలో చూసుకుంటే 335 crore వర్త్ ఆఫ్ షేర్స్ జోటా హెల్త్ కేర్ షేర్స్ అయితే ముకుల్ అగ్రవాల్ అయితే హోల్డ్ చేస్తున్నాడు. ఇది కూడా ఒక బెస్ట్ కంపెనీ. సో ఇంచేపు మనం ఈ జోటా హెల్త్ కేర్లో ఓన్లీ ప్రోస్ అంటే అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ మాత్రమే, కొంచెం రిస్కీ థింగ్స్ కూడా ఉన్నాయన్నమాట, కాన్స్. అదేదో చూద్దాం చూడండి. వీటి యొక్క బిజినెస్ చూసుకుంటే ఈ కంపెనీ యొక్క బిజినెస్ చూసుకుంటే లో రిటర్న్ ఆన్ ఈక్విటీ అనమాట. రిటర్న్ ఆన్ ఈక్విటీలో తక్కువ అయితే వస్తుంది. అలానే ప్రమోటర్ స్టేక్ కూడా అయితే రీసెంట్ టైంలో అయితే రెడ్యూస్ చేయడం జరిగింది. ఇంకోటి థర్డ్ చూసుకుంటే ఈ ఇండస్ట్రీ ఏదైతే ఉందో హైలీ డిమాండెడ్ అండ్ వెరీ కాంపిటేటివ్ ఇండస్ట్రీ అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇన్వెస్ట్ చేసేటప్పుడు. అదే ఈ జోటా హెల్త్ కేర్లో. స్టాక్ నెంబర్ 3 రాడికో ఖైతాన్. సో ఈ కంపెనీ అయితే ఆల్కహాల్, వైన్స్ అండ్ ఇండస్ట్రీ కంపెనీ అనమాట. ఈ కంపెనీ మన ఇండియాలో చెప్పాల్సిన అక్కర్లేదు ఆల్కహాల్కి, వైన్కి ఎంత డిమాండ్ ఉందో. సో ఈ కంపెనీ యొక్క ఫేమస్ బ్రాండ్స్ చూసుకుంటే మ్యాజిక్ మూమెంట్స్ కానీ, 8 PM విస్కీ కానీ, రాంపూర్ ఇండియన్ సింగిల్ మాల్ట్. సో ఇలా మల్టిపుల్ అండ్ ప్రీమియం అండ్ పాపులర్ ప్రోడక్ట్స్ అనమాట. ఈ యొక్క కంపెనీ యొక్క బ్రాండ్ పోర్ట్ఫోలియో అయితే వెరీ స్ట్రాంగ్గా అయితే ఉంది. ఈ కంపెనీలో అయితే కన్సిస్టెన్సీగా అయితే రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ అయితే కూడా జనరేట్ చేస్తుంది అనమాట ఈ కంపెనీ. కానీ ఈ కంపెనీలో కొన్ని రిస్కీ థింగ్స్ కూడా ఉన్నాయి, అదేదో చూసుకుందాము. ఈ ఆల్కహాల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది హెవీగా అయితే రెగ్యులేషన్స్ మీద అయితే ఫేస్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్లో కానీ పొలిటికల్ పార్టీస్ మారినప్పుడు వాళ్ళు ఈ ట్యాక్స్ రెగ్యులేషన్స్ తెచ్చినప్పుడు దానివల్ల అయితే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అదొక్కటే అనమాట వీటిలో. మిగతా అయితే ఈ కంపెనీ అయితే బెస్ట్ కంపెనీ.
ఈ కంపెనీ అయితే ముకుల్ అగ్రవాల్ అయితే తన పోర్ట్ఫోలియో అయితే 5.7% అయితే వెయిటేజ్ అయితే ఉంది. దాని అంత అమౌంట్ చూసుకుంటే మోర్ దెన్ 570 క్రోర్స్ వర్త్ ఆఫ్ షేర్స్ అయితే ముకుల్ అగ్రవాల్ రాడికో కేతన్ షేర్స్ అయితే హోల్డ్ చేస్తున్నాడు. స్టాక్ నెంబర్ 2 ఏఎస్ఎం టెక్నాలజీస్. సో ఈ కంపెనీ అయితే ఇంజనీరింగ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సెమీ కండక్టర్స్, డిజైన్ సొల్యూషన్స్, అలానే మరియు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ బిజినెస్ చేస్తుంది అనమాట గ్లోబలీ. ఈ కంపెనీ అయితే వెరీ హై డిమాండ్ అనమాట. ఎందుకంటే ఈ కంపెనీకి అయితే మంచి గ్రోత్ ఉంటుంది అనమాట. ఎందుకంటే సెమీ కండక్టర్స్ ఇంజనీరింగ్లో అయితే ఉంది కాబట్టి ఫ్యూచర్లో అండ్ ప్రజెంట్లో చూసుకుంటే ఏఐ వల్ల సెమీ కండక్టర్స్ చాలా డిమాండ్ అయింది. ఈ కంపెనీ కూడా ఆ బిజినెస్ చేస్తుంది కాబట్టి మంచి కంపెనీగా చూసుకోవచ్చు. అలానే ఈ కంపెనీ అయితే గ్రోయింగ్ డిజిటల్ ఇంజనీరింగ్ బిజినెసెస్ కూడా అయితే గ్రో చేసుకుంటుంది అనమాట. ఈ కంపెనీలో కొంచెం రిస్కీ థింగ్స్ చూసుకుంటే ఈ కంపెనీ అనేది అయితే స్మాల్ క్యాప్ కంపెనీ అనమాట. మేబీ స్కామ్స్ పాడాలంటే ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి కంపేర్ టు లార్జ్ క్యాప్ కంపెనీస్. ఈ స్టాక్ ప్రైస్ కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే హెవీ వాలటైల్గా ఉంటాయి. ఒకవేళ మీకు నచ్చితే హోల్డ్ చేసుకొని మినిమం 5 to 5 years హోల్డ్ చేసుకున్నట్టుగైతేనే మంచిది అనమాట. లేకపోతే షార్ట్ టర్మ్ అయితే వేస్ట్. ఈ ఏఎస్ఎం టెక్నాలజీస్ ఒక పర్సంటేజ్ వెయిటేజ్ చూసుకుంటే ముకుల్ అగ్రవాల్ పోర్ట్ఫోలియో 6.1% అయితే హోల్డ్ చేస్తున్నాడు. దాన్ని 622 క్రోర్స్ వర్త్ ఆఫ్ షేర్స్ ఏఎస్ఎం టెక్నాలజీస్ అయితే ముకుల్ అగ్రవాల్ అయితే హోల్డ్ చేస్తున్నాడు అనమాట. స్టాక్ నెంబర్ 1 న్యూలాండ్ ల్యాబొరేటరీస్. సో ఈ కంపెనీ యొక్క బిజినెస్ చూసుకుంటే ఇది ఒక అయితే హెల్త్ కేర్ మెడిసిన్స్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ అయితే గ్లోబల్ అయితే మెడిసిన్స్ అయితే బిజినెస్ చేస్తుంది అనమాట. ఎక్కువగా చూసుకుంటే యూరోప్, యుఎస్ఏ అండ్ జపాన్. సో అక్కడ చేసినప్పుడు యూరోప్ మన కరెన్సీ కన్నా ఎక్కువ వాల్యూ కాబట్టి అక్కడ కరెన్సీ మన ఇండియన్ రూపీస్లో మారినప్పుడు మంచి రెవెన్యూ మంచి ప్రాఫిట్స్ అయ్యి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ కంపెనీకి. అలానే ఈ కంపెనీకి అయితే గ్లోబల్ అయితే వెరీ స్ట్రాంగ్ కస్టమర్ బేస్ అయితే ఉంది. అది కూడా ఒక అడ్వాంటేజ్ ఈ కంపెనీకి. ఈ కంపెనీ అయితే వెరీ ర్యాపిడ్గా అయితే గ్రో చేసుకుంటుంది అనమాట. సిడిఎంఓ బిజినెస్. ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే వెరీ హెల్తీగా అయితే ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్స్ హెల్త్ కేర్ సెక్టర్ అయితే ర్యాపిడ్గా అయితే గ్రో అవుతుంది. ఇది కూడా ఒక హెల్త్ కేర్ కంపెనీ. ఎందుకంటే డిసీజెస్ కూడా ఈ జనరేషన్లో అయితే వెరీ ర్యాపిడ్గా అయితే ఎక్కువగా అయితే వస్తున్నాయి అనమాట. సో దీనివల్ల ఈ కంపెనీ అయితే ఒక బెస్ట్ మంచి కంపెనీగా చూసుకోవచ్చు. ఈ కంపెనీలో రిస్క్ చూసుకుంటే ఈ కంపెనీ అయితే ఆల్రెడీ ఒక ప్రీమియం వాల్యుయేషన్లో ఉంది. మేబీ కరెక్ట్ అయితే అప్పుడు చూసుకోండి ఇన్వెస్ట్ చేసేదానికి. అలానే ఈ కంపెనీకి అయితే హెల్త్ కేర్ సెక్టర్ కాబట్టి రెగ్యులేషన్ అండ్ ఇన్స్పెక్షన్స్ రిస్క్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అక్కడ ఈవెన్ ట్రంప్ యూఎస్ఏ గెలిచినప్పుడు మన ఇండియా మీద టారిఫ్స్ అన్ని అట్లా రెగ్యులేషన్ చేసినాడు. అలా ఏ ఎఫెక్ట్ అయితే కూడా ఉంది ఈ కంపెనీ. అది కూడా ఒకటి చూసుకోవాలి. ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే ఎర్నింగ్స్ అనేటివి క్వార్టర్లీ వాలటైల్గా ఉంటాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద రెగ్యులేషన్స్. సో అది కూడా చూసుకోవాలన్నమాట. మేబీ ఒక లాంగ్ టర్మ్కి అయితే ఈ కంపెనీ అయితే బెస్ట్ కంపెనీ. మనకైతే హెల్త్ కేర్ అనేది ఇంకా నెక్స్ట్ ర్యాపిడ్ గ్రోయింగ్ సెక్టర్. ఎందుకంటే మోర్ డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి. సో ఇవన్నమాట ముకుల్ అగ్రవాల్ ఒక టాప్ 5 హోల్డింగ్స్. ముకుల్ అగ్రవాల్ న్యూలాండ్ ల్యాబొరేటరీస్ ఒక పర్సంటేజ్ తన పోర్ట్ఫోలియో వెయిటేజ్ చూసుకుంటే 7.5% వెయిటేజ్ అయితే ఉందన్నమాట తన పోర్ట్ఫోలియోలో. అదే షేర్స్ రూపంలో దాని ఒక వర్త్ చూసుకుంటే మోర్ దెన్ 755 క్రోర్ వర్త్ ఆఫ్ షేర్స్ అయితే ముకుల్ అగ్రవాల్ అయితే హోల్డ్ చేస్తున్నాడు. సో ముకుల్ అగ్రవాల్ ఒక స్టాక్లో ఇదే అనమాట హెవీగా అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన స్టాక్. ముకుల్ అగ్రవాల్ లాంటి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడంటే ఈ కంపెనీ యొక్క బిజినెసెస్ అనేది ఎంత బాగుండో, ఎంత మంచి కంపెనీ కాబట్టి ముకుల్ అగ్రవాల్ అంతగా ఇన్వెస్ట్ చేశాడు. సో అది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో ముకుల్ అగ్రవాల్ ఒక టాప్ 5 హోల్డింగ్స్. సో నెక్స్ట్ ఏ వీడియోలో కావాలో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి ఏది నచ్చలేదో ఏది నచ్చిందో. మరి కొన్ని వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.